లోకంలో ప్రతి మనిషి సంపాదన అనే ఒక ఆలోచన కలిగి ఏదో ఒక రీతిగా ఏదో ఒక విధంగా ఏదో ఒకటి సంపాదించాలనే తపన ప్రతి మనిషిలో మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒక విధంగా సంపాదించాలి. ఈ సంపాదన అనేది ప్రతి మనిషికి అవసరమే. కానీ మనం సంపాదించుకోవాల్సిన ఏమిటి? దేన్ని మనం సంపాదించుకోవాలి? దేన్ని మనం సంపాదించుకుంటే నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండగలం అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వాక్యంలో ఒక భాగాన్ని నేను చదువుతున్నాను. హవ్వమ్మ యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని. ఆది మానవుడైన ఆదాము హవ్వలు ఏదేను వనల నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని పొంది, సంతానం పొందిన తర్వాత హవ్వమ్మ చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని. ఏ తల్లిదండ్రులైనా మగపిల్లల కంటే దేవుడు మగపిల్లల్ని ఇస్తే మహా సంతోషపడిపోతారు. అయితే ఆమె సంతోషం ఎంతో కాలం తన హృదయంలో అలాగే నిలిచలేదు. ఎవరిని సంపాదించుకుంది అంటే, బైబిల్ చరిత్రలో మొట్టమొదటిగా అతడు తన సొంత తమ్ముడిని చంపిన నరహంతకుడిని సంపాదించుకుంది. తాను సంపాదించుకున్నటువంటి వ్యక్తిలో, ఆ మనిషిలో ఉన్నటువంటి స్వభావాలు ఏమిటంటే ద్వేషం, ఈర్ష్య, పగ, కక్ష సాధింపు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కలిగినటువంటి ఆ వ్యక్తిని నేను సంపాదించుకున్నాను అంది. చివరికి తన సొంత తమ్ముడిని కూడా వాడవలేక అసూయపడి, తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడని తమ్ముడి మీద పడి తమ్ముడిని చంపేశాడండి. నరహంతకుడుగా మారిపోయాడు. అయితే దేవుడు తనను గురించి చెప్పే మాట ఏమిటంటే, వాళ్ళ అమ్మేమో యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంది. దేవుడు అతని గురించి ఏమన్నాడంటే, చదవండి బైబిల్లో ఆదికాండం 4వ అధ్యాయంలో 12వ వాక్యంలో తనను గురించి దేవుడు చెప్తున్న మాట, నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమరివై ఉందువు. నరహంతకుడని మనం అంటాం, కానీ దేవాతి దేవుడు చెబుతున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, దేశ దిమరి ఈ ఊళ్ళో కాసేపు ఉంటాడు, మరొక ఊళ్ళో కాసేపు ఉంటాడు, ఈ ఊరు అచ్చిరాలదంటాడు, మరొక ఊరు వెళ్తూ ఉంటాడు. ఏ ఊర్లోనూ నికరంగా ఉండడు, ఏ పట్టణంలో నికరంగా ఉండడు, దేశాలు బట్టుకు తిరుగుతూ ఉంటాడు. దేశ దిమ్మరి తన గురించి బైబిల్లో దేవాతి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, అతడు దేశ దిమ్మరి అని. ప్రియులారా, మనం ఎవరిని సంపాదించుకుంటున్నాం? దేన్ని సంపాదించుకుంటున్నాం? ఆ తల్లి మగబిడ్డ పుట్టాడు అనగానే హవ్వమ్మ ఎంతో సంతోషపడిపోయింది. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానంది. కానీ సంపాదించుకున్నది ఎవరిని అంటే నరహంతకుణ్ణి. సంపాదించుకున్నది ఎవరిని అంటే దేశ దిమ్మరిని. సంపాదించుకున్నది ఏమిటి అంటే క్రోధం, అసూయ, పగ, ఈర్ష, ద్వేషం, ఇవన్నీ ఉన్న ఒక వ్యక్తిని. మనం దేన్ని సంపాదించుకోవాలి? ఎవరిని సంపాదించుకోవాలి? సంపాదించుకోవడం మంచిదే. సంపాదించుకోవలసిన వాటిని సంపాదించుకోకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు కలిగే అనుభవాలు మనం సంపాదించుకోవాలని, అట్లాంటివి సంపాదించుకోవడం ద్వారా ఆత్మీయంగా మనం బలం పొందుతామని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాసింది. కనుక మనం సంపాదించుకోవాల్సింది ఏమిటో, దేన్ని మనం సంపాదించుకోవాలో ఒకంత ఆలోచించి అడుగులు వేద్దాం. మన మధ్యలో కూడా నివాసం ఉండే తల్లులు ఎంతోమంది
వాళ్ళ పిల్లల గురించి ఒక్కసారి వెనక తిరిగి ఆలోచిస్తే ఎంతమంది దొంగలు, ఎంతమంది త్రాగుబోతులు, ఎంతమంది జోదగాళ్ళు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము మన పిల్లలు ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు, దైవికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుని భక్తి కలిగి దేవుని ఎడల ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు అనుభవాల్లో అడుగులు వేస్తూ పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకోవాలని, అది సంపాదించుకోవాలని ఆశపడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండాన్ని 11వ అధ్యాయాన్ని ప్రారంభ వాక్యాన్ని మనం చదివితే ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. నోవహు జలప్రళయం తరువాత జనం చాలా విపరీతంగా పెరిగిపోయారు, చాలా విస్తరించారు, బహుగా విస్తరించారు. జలప్రళయం తరువాత వాళ్ళు ఆ సమయంలో ఒకే భాష, ఒకే మాట, ఒకే పలుకు వాళ్ళకుంది. వాళ్ళు ఆలోచించారు. ఏమని ఆలోచించారంటే, మనం బాగా విస్తరించాము, మనం ఎక్కడికి చెదిరిపోకుండా ఉండేటట్లుగా ఒక పట్టణాన్ని కట్టుకుందాం. ఆకాశాన్ని అంటే శిఖరం కలిగిన ఒక గోపురాన్ని కట్టుకుందాం, మంచి పేరు సంపాదించుకుందాం. వాళ్ళ ఆలోచన ఏమిటంటే, మంచి పేరు సంపాదించుకోవాలని, మంచి పేరు సంపాదించుకోవడానికి ఒక పట్టణం కట్టుకోవాలని, చెదరిపోకుండా ఉండాలని. మంచిదే కదండి, చెదరిపోకుండా కలిసి కట్టుగా ఐక్యంగా జనమంతా ఒకే చోట ఒకే మాట ఒకే బాటలో నడిస్తే దానికంటే మంచి ఉందండి. వాళ్ళ ఆలోచన మంచిదే, కానీ ఆలోచన ఎక్కడ వక్రీభవించిందంటే, ఆకాశాన్ని అంటే శిఖరం కలిగిన ఒక గోపురం కట్టాలనుకున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదివితే, ఆయన భూమిని నరులకి ఇచ్చాడని రాసింది. 115వ కీర్తన 16వ చరణాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి మీరు చూడండి. ఆకాశములు యెహోవా వశం, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమి మనుషులకు దేవుడిచ్చాడు. అయితే వీళ్ళ ఆలోచన ఏమిటంటే, భూమి మీద ఉండకుండా ఆకాశాన్ని అంటే ఒక శిఖరం కట్టుకుని అక్కడ ఉండాలనేమో, అక్కడికి వెళ్ళాలనేమో. దేవుడు భూమిని సృజించినప్పుడు అది నిరాకారంగాను శూన్యంగాను ఉన్న రోజుల్లో దేవుడు దానిని వేరు చేసి నివాసయోగ్యమైన భూమిగా మార్చాడు. మనుషులకు అది నివాసయోగ్యమైన భూమిగా మార్చి ఆ భూమి నరులు నివాసం ఉండడానికి దేవుడిచ్చాడు. భూమి మీద ఉండాల్సిన నరుడు ఇప్పుడు ఆకాశంలో ఉండాలనుకున్న ప్లాను. ఈ యోచన ఎప్పుడో ఉంది. దేవుడేమో భూమి నరుడికిస్తే, అబ్బాబే మేము భూమి మీద ఉండవండి, ఆకాశం మీద ఉంటాం, మేము ఆకాశం మీద పెద్ద ప్లాన్ చేస్తున్నారు, ఆకాశంలో ఆ చంద్రమండలంలో ఉండాలని. ఆకాశం ఎవరిది అంటే, ఆకాశం దేవుని సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. దైవజనుడు ప్రవక్త యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో ఆ ప్రారంభ వాక్యంలో రాశాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని. ఆయన పాదపీఠం దగ్గర, పాదాల దగ్గర ఉండవలసిన మనిషి చూడండి, ఆలోచన చూడండి ఎంత వక్రీభవించిందో. ఆలోచన చూడండి ఎంత దుర్మార్గపు ఆలోచన. ఒకసారి ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర ఉండవలసినటువంటి మనం, ఆకాశం ఆయన సింహాసనం అయితే ఆకాశం మీద ఉండాలని, ఆయనతో సమానంగా ఉండాలని. అందుకే కదండి వాడు పడద్రోయబడ్డాడు. అక్కడి నుండి పడద్రోయబడినటువంటి వాడి ఆలోచన అది. దేవాతి దేవుడు చెబుతున్న ఒక అద్భుతమైన మాట అది. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మనమండి ఆయన పాదాల దగ్గర ఉండడం ఎంత ఆశీర్వాదం, ఆయన పాదాలను పట్టుకోవడం ఎంత దీవెన, ఆయన పాదాల దగ్గర గోజాడడం ఎంత ఆశీర్వాదం అండి. అంతకుముందు ఆ ప్రారంభ వాక్యంలో భాష ఒక్కటే, పలుకు ఒక్కటేనుంది. కానీ ఇప్పుడు తారుమారు అయిపోయాయి, అన్ని తారుమారు. వివిధమైనటువంటి భాషలు, ఒక్కొక్కడు ఒక్కొక్క భాష. ఎన్ని వేల మంది లక్షల మంది ఉన్నారో ప్రజలకు తెలియదు, కానీ గుంపులుగా ఒక్కొక్కడు ఒక్కొక్క భాష, గుంపులుగా ఏ భాష మాట్లాడేవాళ్ళు ఆ భాష.
తారుమారు చేశాడండి. మనిషి ఆలోచన తలకిందులు చేశాడండి. వాళ్ళు పేరు సంపాదించుకోవాలనుకున్నారు, మంచిదే. చెదిరిపోకుండా ఉండాలనుకున్నారు, మంచిదే. వాళ్ళు నివాసం ఉండడానికి చక్కటి పట్టణాన్ని కట్టుకోవాలనుకున్నారు, అంతకంటే మంచిది. బైబిల్లో జ్ఞాని సొలొమోను రాసి ఉంచాడు, సుగంధ దైలం కంటే మంచి పేరు మేలు అని. మంచి పేరు సంపాదించుకోవడం చాలా అవసరం, ఉత్తమోత్తమైనది. కానీ వాళ్ళ ఆలోచన ఉందే, నరులకు భూమి దేవుడిచ్చాడు స్వాస్థ్యంగా, నివాస యోగ్యమైనదిగా ఈ భూగోళాన్ని ఆయన మార్చాడు. ఆ నివాస యోగ్యమైనటువంటి భూమిని విడిచిపెట్టి ఆకాశానికి అంటే గోపురం కలిగిన శిఖరం కట్టాలనుకోవడం ఎంత వివేకం అండి, ఎంత దురాలోచన. బైబిల్లో చాలా స్పష్టంగా రాసింది ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో. ప్రియులారా, ఇట్టి దురాలోచన మనిషికి ఎంత కీడో, ఎంత హాని కలుగు చేస్తుందో ఒక్కసారి గమనించాలి. కనుక మనం ఏదో సంపాదించుకుందాం, మంచి పేరు సంపాదించుకుందాం అనుకోవడం మంచిదే, కానీ ఇట్లాంటి దురాలోచన కలిగి ఆయనతో సమానంగా ఉండాలి. ఆకాశం ఆయన సింహాసనం, ఆయన సింహాసనం దగ్గరకు మనం కూడా వెళ్ళిపోవాలి. ఆయన సింహాసనం ఇస్తాడు, ఆయన తప్పకుండా ఇస్తాడు. ఆయన తన వారికి తప్పకుండా సింహాసనం ఇస్తాడు. జయించిన వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతానని ఒక వాగ్దానం చేశాడు. అది తప్పక ఆయన నెరవేరుస్తాడు. కనుక మనం జాగ్రత్త పడి ఆయన మనకు నివాస యోగ్యమైనదిగా ఇచ్చిన ఆ భూమిని, ఆ భూమి మీద ఆయన్ని స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ ఏదో సంపాదించుకోవాలని దురాలోచన రాకుండా అడుగులు వేద్దాం, ఆశీర్వాదానికి నడిపించబడదాం. దైవజనుడు యాకోబు తన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వాక్యంలో మరొక అద్భుతమైనటువంటి మాట రాశాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం అక్కడుండి వ్యాపారం చేసి లాభం సంపాదించాలని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవాలనుకున్నాడట. ఏం వ్యాపారం చేయాలనుకున్నాడో, ఏం వ్యాపారమో. వ్యాపారం చేయకూడదని బైబిల్లో ఎక్కడ లేదండి. దేవుడు వ్యాపారం చేయకూడదు, ఇది తప్పు అని ఎక్కడ చెప్పలేదు. వ్యాపారాలు చేయాలి, వ్యాపారస్తులు వ్యాపారం చేయాలి, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయాలి, వ్యవసాయదారులు వ్యవసాయ రంగంలో బాగా కృషి చేయాలి, బాగా పండించాలి. అవునండి, వ్యవసాయదారులు వ్యవసాయం చేయాలి, వ్యాపారస్తులు వ్యాపారం చేయాలి, వారికి అది లాభసాటిగా ఉండాలి. వ్యాపారం నష్టంగా చేయమని ఎక్కడా లేదు. వ్యాపారం ఎప్పుడు నువ్వు నష్టాలు ఊబిలో ఉండు, వ్యాపారం నువ్వు నష్టానికి చేయమని ఎవరు చెప్పరు, దేవుడు కూడా చెప్పలేదు కూడా. దూరదేశం ప్రయాణమై వెళుతున్నటువంటి ఆయన తన దాసులను పిలిచి ఒక్కొక్కడికి 5 తలాంతు, ఒక్కొక్కడికి 2 తలాంతులు, మరొకడికి 1 తలాంతు ఇచ్చాడు. నేను దేశాంతరం వెళుతున్నాను, మళ్ళా తిరిగి వస్తాను, నేను వచ్చేటప్పటికి మీరు ఇది వ్యాపారం చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నట్టుగానే ఆయన కొంతకాలం అక్కడుండి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత 5 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచాడు. వాడిని పిలిచి, ఏమయ్యా ఏం చేశారు? నేను 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశారంటే 5 తలాంతులతో వ్యాపారం చేశానయ్యా, మరొక 5 సంపాదించాను. 2 తలాంతులు ఇచ్చిన వాడిని అడిగితే 2 తలాంతులతో వ్యాపారం చేశానయ్యా, మరొక 2 సంపాదించాను. లాభమా నష్టమా? వ్యాపారం లాభానికి చేశాడా నష్టానికి చేశాడా? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? బడా నమ్మకమైన మంచి దాసుడా. అవునండి, వ్యాపారం మంచి వ్యాపారం చేయాలి, వ్యాపారం న్యాయ విరోధంగా చేయకూడదు. బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 11వ వాక్యం, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌసు పెట్టువలే ఉన్నాడు. సగం ప్రాయములో వాడు దానిని విడువలసి వచ్చును, అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఎంత స్పష్టంగా రాస్తుందండి బైబిల్లో ఈ మాట. సంపాదించాలనుకున్నాడు, కానీ ఎట్లా సంపాదించాలంటే న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించాలని ఆలోచనే రాకూడదు. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదిస్తే ఉండదండి, సగం కాలంలోనే దాన్ని విడిచిపెట్టాలి. న్యాయ విరుద్ధంగా ఆస్తిని సంపాదించుకోవాలనుకోవడం అవివేకం.
ఒకవేళ అట్లా చేయాలనుకుంటే సగం ప్రాయంలోనే దాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా సంపాదించాలనుకున్న వాళ్ళారా, ఆస్తి సంపాదించాలనుకుంటున్నారో, వ్యాపారం చేసి లాభం సంపాదించాలనుకుంటున్నారో, మంచి పేరు సంపాదించుకోవడానికి అవివేకపు ఆలోచనలు కలిగి ఉన్నారో, ఏమి సంపాదించుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించి న్యాయ సమ్మతమైనటువంటి వ్యాపారం చేసి, మంచి వ్యాపారం చేసి లాభం సంపాదించండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఆ మొదటి వాక్యంలో రాశాడు, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టం. అంటే తూకం, వేర్వేరు కొలతలు, వేర్వేరు తూనికలు, వేర్వేరు అవి కాదండి, ఆయనకు అది ఇష్టం కాదు. సరైన తూకం, సరైన వ్యాపారం. లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మనం చదువుతూ 11వ వాక్యం నుంచి దిగువ చదువుతూ వెళితే, తండ్రికి 2 కుమారులు ఉన్నారని, వారిలో చిన్నవాడు, తండ్రి నాకు వచ్చే ఆస్తిలో నా భాగం ఇచ్చేయమని తండ్రిని అడిగితే, ఆ తండ్రి చాలా మంచోడు, గుట్టు చప్పుడు కాకుండా, వాళ్ళని వెళ్ళి పిలవకుండా తనకు రావలసిందంతా చక్కగా పంచి ఆ చిన్నోడికి ఇచ్చేసాడు. కొంతకాలం అయిన తర్వాత ఆస్తి అంతా కూర్చుకుని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం చేశాడండి. చేయవలసిన వ్యాపారం చేయలేదు, చేయకూడని వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేస్తే కలిగింది ఏమిటి, వచ్చింది ఏమిటి అంటే ఏంలే, మొత్తం పోయింది, ఆస్తి అంతా పోయింది, డబ్బులన్నీ అయిపోయాయి. చివరికి తన పరిస్థితి ఎలా ఉందంటే, తినడానికి తిండి పెట్టేవాళ్ళు లేరు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చేవాళ్ళు లేరు, కాళ్ళకు చెప్పులు లేవు. పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడట. ఎవడో ఏమి ఇవ్వలేదు. ఏదో సంపాదించాలనుకుని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేస్తే తనకు కలిగింది, తనకు ఒరిగింది ఏమైనా ఉందా అంటే, తినేదానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, కాళ్లకు చెప్పులు లేవు, పలకరించే దిక్కు లేదండి. చివరికి ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడట. న్యాయసమ్మతమైనటువంటి ఆస్తి సంపాదించండి, మంచిదే. ఏదో దుర్వ్యాపారం చేద్దాం, ఏదో సంపాదించేద్దాం అనుకోవడం అవివేకం. ప్రియులారా, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని అడుగుజడలు నడుస్తూ ఆత్మీయంగా మనం మేలు పొందాలి. మార్కు సువార్తలో కూడా చాలా స్పష్టంగా రాస్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అండి? లోకమంతా చుట్టుముట్టి, లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఆ ధనవంతుడి చరిత్ర మనకు తెలుసు కదండి. ధనవంతుడికి చాలా పొలం ఉంది. ఒకరోజు ఆ పండిన పంట పొలాల్లోకి వెళ్ళాడు. పచ్చగా పొలాలు పండున్నాయి. ఆ పంటను కళ్ళారా చూశాడు. చూసి తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు, ఓ ప్రాణమా, తిను, త్రాగు, సంతోషించు. ఎన్నో సంవత్సరాలకు సరిపడిన ఆస్తి నేను సంపాదించి పెట్టాను నీకోసం. పాత కొట్లు పడగొడతాను, క్రొత్తవి కడతాను, ధాన్యం నింపుతాను, తరతరాలుగా నీకు సరిపోద్ది అని ప్రాణంతో చెప్పుకుంటా ఉంటే ఇంతలో ఒక స్వరం విన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ప్రాణాన్ని అడుగుతున్నారట. ఎవరు అడుగుతున్నారు? దోపిడీగాళ్ళు, దోచుకునేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు. ఏమి సంపాదించుకుని ఏమి లాభం అండి? ఏమి సంపాదించుకుని ఏం ప్రయోజనం? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అందా తల్లి. అతడేమో నరహంతకుడని మనం అనుకుంటున్నాం, దేవుడేమో దేశం దిమ్మరి అని చెప్తున్నాడు. పగ, ఈర్ష, ద్వేషం, అసూయకు నిలయంగా ఉంది అతని హృదయం. ఏమి లాభం అండి? మనుషుని సంపాదించుకుని కొడుకులుండేవి లాభం అండి, పిల్లలుండేవి లాభం అండి? ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం సంపాదించుకోవాల్సింది ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాస్తుంది. పేరు సంపాదించుకోవాలనుకున్నారు ఆ మనుషులు, కానీ ఆలోచన మంచిదే కానీ, ఆ పేరు సంపాదించుకుంటే మంచిదే కానీ, ఆకాశం ఆయన సింహాసనం అయితే ఆ సింహాసనానికి నిచ్చెన వేయడం, ఆ సింహాసనానికి గోపురం కట్టడం, ఆకాశానంటే శిఖరం కలిగిన గోపురం కట్టాలనుకునే ఆలోచన చెడ్డది. అవునండి, వాళ్ళు కట్టలేకపోయారు సరికదా. అంతవరకు ఒకే భాష, ఒకే పలుకు, ఒకే చోట కలిసిన్నారు, చెదరిపోకుండా ఉండాలనుకున్నారు. వాళ్ళ ఆలోచనే తారుమారైపోయింది.
న్యాయ సమ్మతమైనటువంటి ఆస్తి కొరకు ప్రయాసపడదాం. ఒక సేవకుడుగా నేను మీతో చెప్పే ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఈ లోకంలో మిమ్మల్ని వెండి సంపాదించుకోవద్దని, బంగారు సంపాదించుకోవద్దని నేను అనడం లేదు. గెహాజీ ఏమో సంపాదించుకొచ్చాడు నయమన్ దగ్గర నుంచి, ఆకాను తీసుకొచ్చాడు, డేరాలో కప్పెట్టాడు. ఏం లాభం అండి? దాచుకున్నాడు, ఎవరు చూడలేదనుకున్నాడు. సంపాదించానులే అనుకున్నాడు. బంగారు కొంచెం, వెండి కొంచెం, షీనారు పై వస్త్రాలు తెచ్చాననుకున్నాడు. ఎవరు చూడలేదనుకున్నాడు. డేరాలో కప్పిపెట్టాడు. ఏం లాభం అండి సంపాదించుకుని? గెహాజీ ఎలీషా పనివాడు, దైవజనుడు ఎలీషా పనివాడు, ఏమో రథం వెనక పరిగెత్తి ఏమో తెచ్చుకున్నాడు. ఏం ప్రయోజనం అండి? ఏమైనా ప్రయోజనం ఉందా? దానివల్ల ఏమైనా మేలు పొందాడా, లబ్ధి పొందాడా? చివరికి ఆ నయమాను విడిచిపెట్టిన కుష్టు గెహాజీకి వస్తే ఆకాను ఆకోరు రోయలో పడేసి అతన్ని కలిగిన వాడిని, ఆస్తి అంతా, పశువులు, గొర్రెలు, మేకలు, దున్న అన్ని రాళ్లతో కొట్టి చంపి అగ్ని చేత కాల్చారండి. మనం ఏం సంపాదించుకుంటున్నాం? పరలోకంలో ధనాన్ని సంపాదించుకుందాం, అక్షయమైనటువంటి ధనాన్ని సంపాదించుకుందాం. అక్కడ చిమ్మెట్లు కొట్టవు, దొంగలు రారు. అక్కడ దోచుకునేవాళ్ళు, దోపిడిగాళ్ళు ఎవరు ఉండరు. కనుక మనం అక్షయమైనటువంటి ధనాన్ని, పరలోక ధనాన్ని, దైవికమైనటువంటి జ్ఞానాన్ని, ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకుందాం. చివరిగా దైవజనుడు పౌలు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతున్నాను. క్రీస్తును సంపాదించుకుని. అవునండి, ఈ లోకంలో మనం ఏదైనా సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఇక్కడుంటే మనం క్రీస్తును సంపాదించుకుందాం. ఆయన్ని సంపాదించుకుంటే ఈ లోకంలో మనకి ఏం అక్కర్లేదండి. ఆయన్ని కలిగి ఉండడం, ఆయన్ని సంపాదించుకోవడం మన భాగ్యం, మన ధన్యత. ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకున్నా మనతో రావు. వెండి నీతో రాదు, బంగారు నీతో రాదు. నేను ఒకవేళ బంగారు సంపాదించుకున్నా, వెండి సంపాదించుకున్నా, బంగారు నాతో రాదు, వెండి నాతో రాదు. క్రీస్తును సంపాదించుకోగలిగితే, క్రీస్తును మనం కలిగి ఉంటే ఈ ఆత్మీయమైనటువంటి ఆనందం, ఈ పరలోకపు ఆనందం ఇంత అంతని మనం చెప్పుకోలేనంత ఆశీర్వాదం అండి, ఆనందం. కనుక క్రీస్తును సంపాదించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 7వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను. ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను, క్రీస్తును సంపాదించుకున్నాను. మనం క్రీస్తును సంపాదించుకుందాం, ఆయన్ని కలిగి ఉందాం. ఆయన్ని సంపాదించుకోవడంలో ఉన్నటువంటి ఆనందం వెండి సంపాదించుకున్నా రాదు, బంగారు సంపాదించుకున్నా రాదు. పేరు సంపాదించుకోవాలనుకుంటే మంచిదే, కానీ అది మరొక విధంగా వెళ్ళకూడదు. ఆస్తి సంపాదించుకుందాం అనుకుంటే అది నిలవదు. మనం సంపాదించుకోవాల్సింది ఒకటే, అది క్రీస్తును సంపాదించుకునే అనుభవం. నీవు నేను యేసు రక్తం చేత కడగబడినటువంటి మనం, నూతన జన్మ అనుభవాన్ని పొందిన మనం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి మనం ఆయన్ని కలిగి ఉందాం, ఆయన్ని సంపాదించుకుందాం. ఆయన్ని సంపాదించుకుని ఆయన్ని కలిగి జీవిద్దాం. లోకానికి వేరుగా, లోకంలో ప్రత్యేకంగా నిలబడదాం. దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ఏదో సంపాదించుకుందామని తాపత్రయపడడం కంటే, లోకంలో ఉండి ఇవన్నీ సంపాదించుకోవాలనే ఆలోచన, ఆశ కలిగి ఉండడం కంటే, సర్వ సృష్టిని మాట చేత కలుగు చేసిన ఆయన్ని కలిగి ఉందాం, ఆయన్ని సంపాదించుకుందాం, ఆత్మీయ ఐశ్వర్యాన్ని పొందుకుందాం. ఆ మహిమగల సింహాసనానికి వారసులుగా మార్చబడదాం. ఒక కాలం రాబోతూ ఉంది, ఆయన మరలా తిరిగి వస్తాడు. ఆయన ఆరోహణ వెళ్ళేటప్పుడు మేఘాల మీద వెళ్ళాడు, మరలా ఆయన మేఘాల మీద వస్తాడు. ఆయన మేఘాల మీద మళ్ళీ వస్తాడు. ఎవరైతే ఆయన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన్ని సంపాదించుకున్నారో వారిని ఆయన మహిమగల రాకల్లో వారిని ఆయనతో కూడా తీసుకుని వెళతాడు. మన కోసం కూడా మేఘాలు వస్తాయి. మేఘాల మీద మనం కూర్చుంటాం. మనకు మేఘాలు వాహనంగా ఉంటాయి. మేఘం మీద మనం కూర్చుంటాం.
రెప్పపాటులో మనం ఆకాశ మండలమునకు కొనిపోబడతాం. ప్రియులారా, క్రీస్తును కలిగి ఉందాం, క్రీస్తును సంపాదించుకుందాం, ఆత్మీయ ఐశ్వర్యాన్ని అనుభవిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ కృపాహస్తాన్ని చాపి అత్యధికమైనటువంటి దీవెన కలుగునట్లుగా ఈ లోకంలో జీవిస్తున్న మాకు మేము ఏం సంపాదించుకోవాలో, ఎవరిని సంపాదించుకోవాలో, ఏమి కలిగి ఉండాలో ఒక్కొక్కటిగా మాకు నేర్పించావు, మాకు తెలియచేశావు, మాకు బోధించావు. హవ్వమ్మ యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను అంది. మేము అనుకుంటున్నాం అతడు నరహంతకుడు అని. ద్వేషం, పగ, అసూయ అతని హృదయంలో పేరుకుపోయింది, కక్ష సాధించాడు అనుకుంటున్నాం. కానీ మీరైతే దేశదిమ్మరి అని పిలుస్తున్నారు. భూమి మా కొరకు నివాస యోగ్యంగా మార్చావని, నిరాకారంగానూ శూన్యంగా ఉన్న భూమిని మా కోసం నివాస యోగ్యమైనగా చేసావు కదా. భూమి మీద ఉండవలసిన మేము మా తలంపులు ఆకాశం మీద ఉండాలని ఆలోచనే రాకూడదయ్యా. మా తలంపులు అంతవరకు ఎదగకూడదయ్యా. మీ పాదాల దగ్గర ఉండి, మీ పాదాల దగ్గర గోసాడుతూ ఆశీర్వాదాన్ని అనుభవించుటకు సహాయం చేయి. మిమ్మల్ని కలిగి, మిమ్మల్ని సంపాదించుకుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఈ లోకాన్ని జయించిన జయవీరులుగా జయించిన వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతానని సెలవిచ్చేవే, ఆ వాగ్దానానికి మేము వారసులు మగినట్లుగా నడిపించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది క్రీస్తును సంపాదించుకుని ఆశించి చేతులెత్తైన ఆయన బిడ్డలందరికీ ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.